యూట్యూబర్ బచలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ను గన్నవరం పోలీసులు సాధారణ సోషల్ మీడియా కేసులో అరెస్ట్ చేయలేదు. ఆయనపై గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఉప చట్టం కింద కేసు నమోదైంది. ఈ అఫీషియల్ అరెస్ట్ నోటీస్ ప్రకారం ఉప చట్టంలోని సెక్షన్ 13, సెక్షన్ 39 ప్రకారం ఉగ్రవాద సంస్థలకు మద్దతిచ్చిన కారణంగా ఈ కేసులు పెట్టారు. అత్యంత కఠినమైన దేశద్రోహి ముద్ర కలిగిన సెక్షన్లలో చేర్చారు. వీటితో పాటు భారతీయ న్యాయ సంహితలోని తీవ్రమైన సెక్షన్ల కింద నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఈ అధికారిక అరెస్ట్ ప్రక్రియను పూర్తి చేశారు. సాధారణ క్రిమినల్ చట్టాలతో పోలిస్తే ఉప చట్టం చాలా భిన్నమైనది, అత్యంత పవర్ఫుల్ అయినది కూడా. సాధారణ కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు తప్పనిసరిగా స్థానిక మెజిస్ట్రేట్ లేదా కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ ఉప చట్టం కింద నిర్బంధించినప్పుడు పోలీసులకు లీగల్ గా అదనపు సమయం, కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఉప సెక్షన్ల కింద నిందితుడిని కోర్టు అనుమతితో గరిష్టంగా 30 రోజుల వరకు పోలీస్ కస్టడీకి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే సాధారణ కేసుల్లో 60 నుండి 90 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉండగా, ఉప కేసులో దర్యాప్తు సంస్థలకు కోర్టు అనుమతితో 180 రోజుల వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేసే గడువు లభిస్తోంది. ఈ చట్టం కింద ఒక్కసారి కేసు నమోదైతే నిందితుడికి అంత సులభంగా బెయిల్ లభించదు. ఉప చట్టంలోని సెక్షన్ 43D ప్రకారం నిందితుడిపై మోపిన ఆరోపణలు ప్రాథమికంగా నిజమే అని కోర్టు భావిస్తే సదరు నిందితుడికి బెయిల్ నిరాకరించే సంపూర్ణ హక్కు న్యాయస్థానాలకు ఉంటుంది. సాధారణ కేసుల్లో బెయిల్ అనేది ఒక హక్కు, జైలు అనేది మినహాయింపు అనే సూత్రం వర్తిస్తుంది. కానీ ఉప చట్టం కిందకు వచ్చేసరికి ఆ నిబంధన తలకిందులవుతుంది. అందువల్లనే ఈ కేసులో నిందితుడి తరఫున వాదించే లాయర్లకు కూడా కోర్టులో తక్షణ ఉపశమనం లేదా బెయిల్ తీసుకురావడం చట్టపరంగా ఒక పెద్ద సవాలుగా మారింది. కూటమి ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాలలో వాక్ స్వాతంత్రం హద్దులు దాటి దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించేలా వీడియోలు పోస్ట్ చేశారనే ఆరోపణలు ప్రశ్నారావణ్ పై ఉన్నాయి. ఉగ్రవాదుల్ని సమర్థిస్తూ ఆయన వీడియోలు చేశారు. దేశద్రోహ శక్తుల నుండి, బయట వ్యక్తుల నుండి అందుతున్న ఫండింగ్ తోనే వ్యవస్థలను బద్నాం చేయడానికి ఇటువంటి కుట్రలు పన్నారనే కోణంలో గన్నవరం పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. గత 4 రోజుల్లో వరుసగా 5 కేసుల్లో బెయిల్ పొందినప్పటికీ ఇప్పుడు ఉప లాంటి దేశ రక్షణ చట్టం తెరపైకి రావడంతో ఆయన ఇప్పుడల్లా బయటకు రావడం కష్టంగా మారనుంది.